వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము గోల్కొండ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అక్కడ పార్కింగ్ ఉండిద్ది. బైక్ అక్కడ పార్క్ చేసిన తర్వాత వాళ్ళు 20 రూపీస్ తీసుకున్నారనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత ఫోర్ట్కి రైట్ సైడ్ వైపుకి వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్లు మా వాడు తేడానికి వెళ్ళాడు. టికెట్ నాకు తెలిసి ఏ భాస్కర్ ఎంత ఉండొచ్చు, నాకు తెలిసి ఒక అరౌండ్ 40 to 50 రూపీస్ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత. 25 each. ఓ టికెట్స్ ఓన్లీ 25 రూపీస్. సో सस्ता. సస్తా మేము ఇలా బట్ సో లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాం అనమాట. సో ఫాలో. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ మీద మనకి డిజైనింగ్ బాగుంది, ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు పికాక్స్ ఉన్నాయి. సో మొగల్స్ అంటే పికాక్స్ కాబట్టి సో మొత్తం బాగుందన్నమాట. సో కార్వింగ్ అంతా చాలా నీట్గా ఉంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక ఇంకేముంటాయో చూద్దాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది అనమాట, మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్లాప్స్ కొట్టినా, మనం ఏమైనా మాట్లాడినా పైన ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ వినపడిద్ది అనమాట. సో ఒకప్పుడు ఓల్డ్ డేస్లో కింగ్డమ్స్ టైంలో మెసేజ్ పైకి రాజుకు పాస్ చేయడానికి ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి ఆ మెసేజ్ అక్కడికి వెళ్ళిద్ది. సో అప్పట్లో ఆర్కిటెక్చర్ చాలా ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేకపోయినా సో బాగా కట్టారు. సో మన వాళ్ళు ఇప్పుడు కట్టాలని అలా కట్టలేరు. సో పైన వినపడిద్దో లేదో కూడా పైన చూపిస్తాను మీకు, ఫాలో. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక వే అనమాట. సో ఫోర్ట్ వ్యూ ఇది, ఓవరాల్ ఫోర్ట్ వ్యూ ఇది. సో ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి అన్నీ 1 by 1 వస్తూ ఉంటుంది. సో చాలా మూవీ షూట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ సైడ్ చైర్స్ ఉంటాయి. అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వెయిట్ లిఫ్టింగ్ ఉండిద్ది అనమాట. సో ఒకప్పుడు సోల్జర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా ఇది ఎత్తిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనోడు ట్రై చేస్తాడు. సో విల్సి. మనోడే చూస్తే బక్కపల్చిగా ఉన్నాడు, నడుము పట్టేసిద్దేమో. అబ్బే కష్టమే. 500 kgs ఉంటుందన్న. ఇంకా ఇంకా ట్రై చేస్తే తీగలు తెగుతాయి కానీ. బ్రో మీరు లేపారా, మీరు లిఫ్ట్ చేశారా? సో ఇదన్నమాట. సో రిటర్న్లో అయినా ఎవరైనా లిఫ్ట్ చేస్తారేమో చూద్దాం. మరి లోపలికి ఇలా వచ్చామన్నమాట. సో లోపల నుంచి వెనక్కి చూసుకుంటే ఇది వ్యూ అనమాట. ఇదంతా లాన్. సో అక్కడ రూమ్స్ ఉన్నాయి, సో అటు రూమ్స్ ఉన్నాయి. మేబీ వాటిలోకి ఎలా లేదేమో. ఇక్కడ చిన్న చిన్న గుంటల్లాగా ఉన్నాయి. సో ఇవంతా ఒక దర్బార్ లాగా ఉన్నాయి. సో ఇక్కడే ఒకప్పుడు ఇవ్వండి గ్రిల్స్తో ఉన్నాయి. సో చిన్న చిన్న దర్బార్స్. అటు సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంది. సో చూద్దాం అటువైపు ఏముంది అనేది. కానీ ఏ మాటకి ఆ మాట, అక్కడ చాలా వేడిగా ఉంది, ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. చల్లటి గాలి వస్తా చాలా బాగుంది. సో ఇదన్నమాట. ఇంకొంచెం అటు వెళ్ళాక చూద్దాం సో ఏం ఉంటుందో. మనం ఇట్లా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ స్టెప్స్
నగిన తోట అంట ఇది. సో మేబీ ఇప్పుడు ఒకప్పుడు అంత తోట ఉండేదేమో. ప్రస్తుతానికైతే లాన్ ఉంది. మేబీ ఒకప్పుడు వీళ్ళు ఈవినింగ్ టైము మ్యూజికల్ సంథింగ్ అట్లా పెట్టుకుంటా ఉండేవాళ్ళేమో. ఇక్కడ బయట మేము ఉన్నాం, చాలా సఫికేటింగ్ ఉంది, చాలా వేడిగా ఉంది. బట్ లోపలైతే చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఫొటోస్ బాగా వస్తాయి. మన వాళ్ళకి 2-3 ఫోటోలు తీద్దాం. సో ఇవన్నీ రూమ్స్ అనుకుంటా. మేబీ అదేదైనా రూము అయి ఉండొచ్చు. అక్కడ వైట్గా నాకు ఇక్కడ ఏదో షెల్ఫ్ లాగా కనిపిస్తుంది. ఆ పైన ప్లేస్ బాగుంది, చూద్దాం అక్కడికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి ఇది దర్బార్ అనుకుంటా. మేబీ రాజు అక్కడ కూర్చుంటే రాజు అక్కడ కూర్చుంటారనుకుంటా. మేబీ ఇక్కడ అంతా జనాలు ఫామ్ అయ్యి ఇది ఒక మీటింగ్ దర్బార్ అనిపిస్తుంది నాకు. సో ఈవినింగ్ టైము లైట్ అండ్ సౌండ్ షో కూడా వేస్తారు. సో అయిపోయింది, ఇక్కడ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో సౌండ్స్ కూడా వేస్తారనుకుంటా. అండ్ ఇది కమ్. సో మనం లోపలికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ అక్కడ ఇంకొక వే ఉంది, అది వే పడిపోయిందంట. సో అది క్లోజ్ చేశారు కాబట్టి మనం ఇటు సైడ్ నుంచి వెళ్తాము. ఇంకొక వే అటు సైడ్ నుంచి కూడా ఉంది. కమాన్, ఇది పైన వ్యూ. తెలిసి పోకిరి ఫైట్ జరిగిన ప్లేస్ ఇది అనుకుంటా. ఇక్కడ మనకి నైట్ సౌండ్ అండ్ లైట్ షో జరిగింది. సో మెయిన్ కోట ఈ లోపలికి వెళ్ళాక, సో అదనమాట మెయిన్ కోట. సో అక్కడికి వెళ్ళాక ఏముందో చూద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆయన డ్రింకింగ్ వాటర్, ఒక చిన్న మినార్, చాలా బాగుంది. ఇలా వెళ్తే మనం కిందకి వెళ్ళిపోతాం అనమాట. సో ఫైనల్గా మొత్తం కవర్ చేసి వచ్చాము, దోలు తీరిపోయింది. సో మీరు యూ బెటర్ టు ఈట్ సంథింగ్ బిఫోర్ స్టార్టింగ్. ఎందుకంటే మేము తినుకోకుండా ఏదో పొడి చేద్దామని చెప్పి వచ్చాము. పులుసు కారిపోయింది అనమాట. ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు వాటర్ తాగుతూ ఉండలేము కాబట్టి. సో మనకి అక్కడక్కడ కొంచెం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చల్లగా బాగుంది. సో గాలి కూడా కొంచెం చల్లగా వస్తుంది. కానీ మధ్యాహ్నం పూట వస్తే కొంచెం దోలు తీరిపోతుంది. కొంచెం ఈవినింగ్ టైం అలా వస్తే మంచిగా వ్యూ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకళ్ళే వస్తే చాలా బోర్ కొట్టిద్ది. బట్ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ కానీ లేదా ఫ్యామిలీస్తో కానీ వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ ప్రాంతం ఇది. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ చూసారా ఎంత ఉందో. సో మేము ఎక్కడానికే చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటిది వాళ్ళు అప్పుడు ఈ స్టోన్స్ అన్ని తీసుకొచ్చి ఇది కట్టడము చాలా గ్రేట్ అనిపించింది నాకు. చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో వాటిల్లో చదువుకుని వీళ్ళ గురించి మూవీస్లో చూడడము అలా గ్రేట్ ఫీల్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి ఎక్స్ప్లోర్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి. సో నేను జస్ట్ ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. ఈ స్టోన్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. సో సో ఇప్పుడు మనం ఇవన్నీ కొనాలంటే రెడ్ మార్బుల్ చాలా కాస్ట్లీ అనమాట. సో చాలా వరకు అన్ని కాస్ట్లీ స్టోన్సే ఉన్నాయి కోట మొత్తం. సో ఇక్కడ కింద ఒక లేక్ లాంటిది ఉంది. మేబీ ఒకప్పుడు అది మంచినీళ్ళు అనుకుంటా, ఇప్పుడైతే బాగా పాడైపోయినాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూసాం కదా, ఒక లేక్ లాగా కనిపించింది మనకి. సో ఇప్పుడైతే బాగా డర్టీ అయిపోయింది. మేబీ ఒకప్పుడు కోటలో ఉండే వాళ్ళందరికీ ఇవే మంచినీళ్ళు అనుకుంటా.
బట్ స్టిల్ ఇంకా వాటర్ ఇంకిపోకుండా ఉన్నాయంటే ఇంత హైట్లో గ్రేట్. సో మేబీ డ్రింకింగ్ వాటర్ని ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసుకుని వస్తారా ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇక్కడైతే ఒక పెద్ద చింతకాయ చెట్టు ఉంది, కాయలు కూడా ఉన్నాయి. ఇదొక తోట. సో మనం స్టార్టింగ్లో చూపించాను కదా తోట అని చెప్పి. సో ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, ఉసిరికాయవి రకరకాలు. బట్ అప్పట్లో నాకు తెలిసి చాలా ప్లాంట్స్ ఉండేవేమో, ఇప్పుడైతే మనకి ఏమి ఎక్కువ కనిపించలేదు. సో అంతే, దట్స్ ఇట్. దర్బార్కి వెళ్ళే మార్గం, బట్ మనం దర్బార్ నుంచే వచ్చాము. సో స్టార్టింగ్ చెప్పాను కదా తోట అని, మా పిల్లకాయలు అలసిపోయారు. సో ఎలా ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? కమన్ భారత్, ఎలా ఫీల్ అయ్యావా? అలసిపోయినట్టున్నావు. ఏ భాస్కర్ నువ్వు? Yeah, it was a fun trekking trip. I think always come with some snacks and water bottle, and make sure you come with friends or group with any group. So that Okay. you can spend time while hiking the steps, and you can able to see the rocky mountains here. Yeah. It was quite amazing for me to observe the nature's marvel Yes. and humans engineering. Yeah. Can we leave? Yeah. Let's go.